కూటమి అధికారంలోకి వచ్చాక హత్యలు హింసా రాజకీయాలకు ఏపీ కేర్ ఆఫ్ గా మారింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత హత్యలో టీడీపీ నేత పాత్ర ఉందని పోలీసులే ప్రకటించారు. చిన్నా చితకా నేత కాదు, ఏకంగా ఎమ్మెల్యేనే హత్య వెనుక ఉన్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేను తప్పించడానికి సంబంధం లేని వారి అరెస్టు చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ హత్య వెనుక అసలేం జరిగింది? లెట్స్ వాచ్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ గత నెల 27న అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో హత్యకు గురయ్యాడు. గుంతకల్లు నుండి చిప్పగిరికి వెళుతుండగా టిప్పర్తో ఢీకొట్టి వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అయితే ఈ హత్య అనంతపురం జిల్లాలో జరిగినప్పటికీ రాత్రికి రాత్రే కేసును కర్నూలు జిల్లాకు బదిలీ చేశారు. ఒక జిల్లాలో జరిగిన హత్య కేసును మరో జిల్లాకు బదిలీ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. లక్ష్మీనారాయణ హత్య కేసులో మొత్తం 15 మందిపై కేసు పెట్టగా ఇప్పటికి 4 మాత్రమే అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేత హత్య కేసులో ముఖ్య సూత్రధారిగా టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణపై అనుమానాలు వచ్చాయి. దీంతో మంగళవారం నారాయణను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా ఆయన పాత్ర ఉన్నట్టు తేలిందని పోలీసులు చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడి పాత్రపై ఆధారాలు ఉండడంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు ఆలూరు కోర్టులో హాజరుపరచగా జడ్జి ఆయనకు రిమాండ్ విధించారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ సొంత జిల్లా కర్నూలు కంటే గుంతకల్లులోనే వ్యాపారాలు చేస్తుంటాడని తెలుస్తోంది. ఎక్కువగా సెటిల్మెంట్లు చేస్తారని, ఈ నేపథ్యంలో గుంతకల్లులోని టీడీపీ నేత ఒకరితో భూ వివాదాలు తలెత్తాయని సమాచారం. గుంతకల్లులో లక్ష్మీనారాయణ చేస్తున్న సెటిల్మెంట్లు అక్కడి టీడీపీ నేతలకు అడ్డంకిగా తయారయ్యాయని, అందుకే ఆయన్ను హత్య చేశారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే పాత్ర ఉండవచ్చనే ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణ హస్తం ఉన్నదని పోలీసులకు ఆధారాలు లభించాయి. లక్ష్మీనారాయణను చంపడానికి ఉపయోగించిన టిప్పర్ కొనుగోలుకు గుమ్మనూరు నారాయణ ఆర్థిక సాయం చేశాడని పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన వెంటనే అక్కడి నుండి గుమ్మనూరు నారాయణకు ఫోన్ వెళ్లిందని పోలీసుల విచారణలో తేలడం వల్లే ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గుమ్మనూరు నారాయణకు లక్ష్మీనారాయణతో రైల్వే కాంట్రాక్టు విషయంలో కూడా విభేదాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు సోదరుడు నారాయణ కుడిభుజంగా వ్యవహరిస్తాడని, ఏ పని చేయాలన్నా ఆయనకే అప్పగిస్తారనే ప్రచారం ఉంది. అందువల్ల ఈ హత్య వెనుక కూడా టీడీపీ ఎమ్మెల్యే జయరాం ఉండవచ్చనే అనుమానాలు బలంగా ఉన్నాయి.